ఉద్యోగితకి సంబంధించిన అంశాలు. సో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. ఏ రంగంలో అత్యధికంగా మనకి ఒకన ఉపాధి అనేది అందిస్తుంది, ఉద్యోగ కల్పన అవకాశాలు అనేది అధికంగా ఉన్నాయి, అందరికీ తెలిసిందే. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఏదైతే ఉందో అత్యధికంగా మనకి ఉద్యోగ కల్పన అనేది జరిగింది. ఆల్మోస్ట్ 47.3%. 47 అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 100 మంది మనకి వర్క్ ఫోర్స్ అనేది ఉన్నారనుకుంటే, శ్రామిక జనాభా ఉన్నారనుకుంటే, శ్రామిక శక్తి అనుకుంటే, అందులో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన దానిలో ఎంగేజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఎంగేజ్ అయినారు? 47.3% అనేది ఎంగేజ్ అయిన సంగతి చాలా క్లియర్గా మనకి చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి సేవా రంగంలో ఆల్మోస్ట్ చూసుకుంటే 33% ఎంగేజ్ అయిన సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. అండ్ ఫైనలీ మనం చూసుకుంటే ఓకేనమ్మా, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆ యొక్క షేర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 19.7% వచ్చేసి పారిశ్రామిక రంగం మీద ఆధారపడుతున్నారన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. సో పారిశ్రామిక రంగం మీద ఎంతమంది ఆధారపడుతున్నారమ్మా? ఎస్, 19.7% ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం సేవా రంగం మీద ఎంత ఆధారపడుతున్నారు? ఎస్, సేవా రంగం అనేది ఏదైతే ఉందో సేవా రంగం మీద ఎంతమంది ఉపాధి కల్పిస్తుంది? ఎస్, ఆల్మోస్ట్ 33% అనేది ఉపాధి కల్పిస్తుంది. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతే ఉందో, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతున్నాయో ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా కాదమ్మా, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఉపాధి అనేది ప్రతి 100 మందిలో ఎంతమంది కల్పిస్తుందంటే 47.3. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 70% మంది గృహాలు ఏదైతున్నాయో 70% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి.